కాసేపట్లో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ భేటీ కానుంది. పలు కీలక అంశాలపై కూడా చర్చించనున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చర్చించనుంది. ఇటీవల పలుమార్లు ప్రభుత్వంపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో అంతర్గత అంశాలపై కూడా క్రమశిక్షణ కమిటీ చర్చించనుంది. కొండా సురేఖ, నాయని రాజేందర్ వ్యవహారంపై కూడా నేతలు చర్చించనున్నారు. బ్రేకింగ్ చూస్తున్నాం. కాసేపట్లో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ భేటీ కానుంది. పలు కీలక అంశాలపై కూడా చర్చించనున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై చర్చించనున్నారు. అలాగే కొండా సురేఖ మరియు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై సంబంధించి కూడా పార్టీ అంతర్గత అంశాలపై కూడా క్రమశిక్షణ కమిటీ ఈ సందర్భంగా చర్చించనుంది. నాయన్ రాజేందర్ వ్యవహారంపై కూడా చర్చించనున్నారు నేతలు. అయితే ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ అజీం సిద్ధంగా ఉన్నారు. అజీం, కొద్దిసేపట్లో గాంధీ భవన్ లో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం ప్రారంభమవుతుంది. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ అయినటువంటి ఎంపీ మల్లు రవి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. అయితే ఈ సమావేశంలో పలు కీలకమైనటువంటి అంశాలపై చర్చించినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇటీవలే రాజగోపాల్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే అయినటువంటి రాజగోపాల్ రెడ్డి తరచుగా సీఎం పై, పార్టీపై చేస్తున్నటువంటి వ్యాఖ్యలు మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై కూడా ఏదైతే ఒక దృష్టి సారించాలని చెప్పి కూడా పిసిసి ఇప్పటికే ఏదైతే క్రమశిక్షణ కమిటీకి కూడా ఏదైతే సూచించాడో కూడా మనకు తెలిసింది. సో ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను సుబ్బుటగా తీసుకొని రాజగోపాల్ రెడ్డి మాట్లాడినటువంటి వీడియో రికార్డింగ్స్ కావచ్చు, పేపర్ క్లిప్పింగ్స్ కావచ్చు, అన్నింటినీ కూడా పరిశీలించి రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన వ్యవహారంపై కూడా ఈ రోజు చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా క్రమశిక్షణ కమిటీ తెలుస్తుంది. ఇక దీంతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు, అలాగే ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి అయినటువంటి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి మధ్య నడుస్తున్న వివాదం అందరికీ తెలిసిందే. గతంలో ఏదైతే రాహుల్ గాంధీ పుట్టిన సందర్భంగా కొండా మురళి చేసినటువంటి వ్యాఖ్యలపై ఇప్పటికే పలుమార్లు అటు ఏదైతే పిసిసికి, ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కి క్రమశిక్షణ కమిటీకి కూడా ఏదైతే ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఫిర్యాదు చేశారు. పలుమార్లు క్రమశిక్షణ కమిటీని గాంధీ భవన్ లో కలిసి కూడా తగిన చర్యలు తీసుకోవాలి అని చెప్పి కూడా ఏదైతే వినతి పత్రాలు కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో కొండా మురళి కూడా ఇప్పటికే 2 సార్లు గాంధీ భవన్ కి వచ్చారు. పిసిసి క్రమశిక్షణ కమిటీ అధ్యక్షుడిని కలిసి తన వివరణ కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో మరోసారి నిన్న మనం చూసినట్టయితే ఆ వరంగల్ జిల్లాకు సంబంధించిన ఒక ఆలయంలో సంబంధించినటువంటి ఇద్దరు అర్చకులకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఆ విషయంపై కొండా సురేఖ నేరుగా అపాయింట్మెంట్స్ ఇచ్చారు. తన పరిధిలో ఉన్నటువంటి అంశాన్ని కూడా తనకు చెప్పకుండా ఎలా ఇచ్చారని చెప్పి నాయన్ రాజేందర్ రెడ్డి కామెంట్ చేశారు. దీంపై కొండా సురేఖ కూడా మాట్లాడుతూ కూడా అదృష్టవశాత్తు నాయన్ రాజేందర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ పేర్లను నేను సిఫార్సు చేయను. దానికి సంబంధించినటువంటి మండలి కమిటీ ఉంటుంది, ఆ కమిటీ సిఫార్సు చేస్తుంది. సో సిఫార్సు చేసిన కమిటీని అధిష్టానానికి పంపించాను. అధిష్టానం పంపించిన నేపథ్యంలోనే ఆ పేర్లు పెట్టాను. అయినా మంత్రిగా ఒక 2 పోస్టింగ్స్ ఇచ్చేటువంటి అర్హత గానీ, స్వేచ్ఛ గానీ తనకు లేదా అంటూ కూడా ఏదైతే కొండా సురేఖ కామెంట్ చేసినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఆ కామెంట్స్, రాజగోపాల్ రెడ్డి కామెంట్స్, అలాగే ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ దగ్గర అనేకమైనటువంటి పెండింగ్ ఇష్యూస్ కూడా పెండింగ్ లో ఉన్నాయి. అనిరుద్ రెడ్డి గతంలో సీఎం పై చేసినటువంటి కామెంట్స్, కాంట్రాక్టర్ పై చేసినటువంటి కామెంట్స్ పై కావచ్చు, అలాగే పటాన్ చెరువు ఇష్యూ ఒకటి నడుస్తుంది, దానిపై జైత్యాల ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి జీవన్ రెడ్డి మధ్య నడుస్తున్న ఇష్యూ, గజ్వాలలో పిసిసి అధ్యక్షుడి మధ్య నడుస్తున్న ఇష్యూ, ఇలాంటి అనేక అంశాలు కూడా క్రమశిక్షణ కమిటీ దగ్గర పెండింగ్ లో ఉన్నటువంటి అంశాలు ఉన్నాయి. సో ఈ 2 అంశాలపై కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకొని ఎవరికి నోటీసులు ఇవ్వాలి, ఎవరిని కమిటీ ముందు హాజరుపరచుకోవాలి, ఇలాంటి అనేక అంశాలపై చర్చించి ఈ రోజు కమిటీ మల్లు రవి అధ్యక్షతన ఒక నిర్ణయం తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది సార్. థ్యాంక్ యూ అజీం.